శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 17/6/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, స్మృతి మరియు చదువు ద్వారానే డబల్ కిరీటము లభిస్తుంది. కావున మీ లక్ష్యాన్ని ముందుంచుకొని దైవీ గుణాలను ధారణ చేయండి. విశ్వరచయిత అయిన శివబాబా పిల్లల సేవలో నిమగ్నమై ఉన్నారు. అనంతమైన వారసత్వాన్ని ఇచ్చి సుఖవంతులుగా తయారు చేయటమే శివబాబా చేసే సేవ. తండ్రి వలె నిష్కామ సేవను ఇంకెవ్వరూ చేయలేరు. బేహద్దు తండ్రి శివబాబా ఈ బ్రహ్మ శరీరము ద్వారా మిమ్మల్ని చదివిస్తున్నారు. విశ్వరాజ్య సింహాసన అధికారులుగా తయారు చేస్తున్నారు. శివబాబా ఎప్పుడూ భవిష్య విశ్వరాజ్య సింహాసనంపై కూర్చోరు, కానీ తమ పిల్లలనే కూర్చోబెడతారు. బాబా చెప్తున్నారు, పిల్లలు, ఈ దుఃఖధామమును బుద్ధి నుండి తొలగించి వేయండి. కొత్త ప్రపంచమైన స్వర్గాన్నే స్మృతి చేస్తూ ఉండండి. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచానికి అధిపతులుగా అవుతున్నారు. తండ్రి స్మృతి ద్వారానే పాపాలు అంతమైపోతాయి. మీరు సతోప్రధానంగా అవుతారు. ఒక్క తండ్రి స్మృతినే సహజమైన స్మృతి అని అంటారు. పిల్లలు తమ లౌకిక తండ్రిని ఎంతో సహజముగా స్మృతి చేస్తారు. అలాగే ఆత్మీక పిల్లలైన మీరు కూడా అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. ఈ తండ్రియే దుఃఖాల నుండి తొలగించి సుఖధామములోనికి తీసుకుని వెళ్తారు. సత్యయుగము అనగా సంపూర్ణ సుఖధామము. అక్కడ దుఃఖపు నామరూపాలే ఉండవు. మీరు ప్రతి పని చేస్తూ ఇల్లైన శాంతిధామాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. శాంతిధామము తండ్రి ఇల్లు మరియు పిల్లలైన మీ ఇల్లు కూడా. శాంతిధామపు స్మృతితో పాటు కొత్త ప్రపంచాన్ని కూడా స్మృతి చేయండి. శివబాబా ఒక్కరే నిష్కామ సేవను చేసేవారు. పిల్లలైన మిమ్మల్ని సుఖవంతులుగా చేసి మళ్ళీ తండ్రి వానప్రస్థములోనికి అనగా పరంధామములోనికి వెళ్ళి కూర్చుంటారు. మీరందరూ పరంధామ నివాసులు. మీరు అక్కడి నుండే ఈ సాకార ప్రపంచానికి వచ్చి కర్మలను చేస్తున్నారు. శివబాబా ఆత్మీక తండ్రి మరియు ఆత్మీక టీచర్ కూడా. ఒక్క వారి వద్దనే మొత్తము సృష్టి అంతటి ఆది మధ్య అంత్యపు జ్ఞానము ఉంది. వారు ఎప్పుడూ ఎటువంటి వేదశాస్త్రాలను చదవనేలేదు. వారు జ్ఞానసాగరుడు, సుఖశాంతి సాగరుడు. మీరు వారి స్మృతి ద్వారా దివ్య గుణాలను ధారణ చేసి దేవతలుగా అవుతారు. అసురుల నుండి దేవతలుగా తయారు చేయటము ఒక్క తండ్రి పనియే. మీకు దేవతలుగా తయారు కావాలనే లక్ష్యాన్ని మరియు ఉద్దేశాన్ని ఇవ్వటం జరిగింది. మీరు ఎల్లప్పుడూ లక్ష్మీనారాయణుల చిత్రాన్ని ఎదురుగా ఉంచుకొని ఆ విధంగా తయారయ్యే పురుషార్థమును చేయాలి. భారతదేశము సుసంపన్నమైన దేశము. ఈ దేశమే భగవంతుని యొక్క అవతరణ భూమి. ఇది సత్యసత్యమైన తీర్థస్థానము. సర్వులకు సద్గతిని ప్రాప్తింపచేసే తండ్రి తీర్థస్థానమే ఈ భారతదేశము. ఈ బేహద్దు సృష్టి డ్రామా అద్భుతముగా రచించబడి ఉంది. ఇది ప్రతి 5000 సంవత్సరాలకు ఒక్కసారి పునరావృతమవుతుంది. శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా కొత్త సృష్టిని స్థాపన చేస్తున్నారు. బ్రహ్మతో పాటు బ్రాహ్మణులైన మీరు కూడా స్థాపనా కర్తవ్యములో నిమిత్తముగా ఉన్నారు.
బ్రాహ్మణులైన మీరు శిఖకు సమానమైనవారు. ఆ తరువాత మీరే క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతారు. ఇదంతా అలౌకికమైన పిల్లి మొగ్గల ఆట. మీరు దేహాభిమానము నుండి ఆత్మాభిమానులుగా అవుతున్నారు. శివబాబా ప్రతి కల్పము ప్రజాపిత బ్రహ్మ శరీరాన్నే అద్దెకు తీసుకుంటారు. శివబాబా ఈ బ్రహ్మ శరీరము అనే ఇంటికి యజమాని కాదు. వారు కేవలము తాత్కాలికముగా వచ్చి పిల్లలందరినీ చదివించి అందరినీ ఇల్లైన పరంధామానికి తీసుకొని వెళ్తారు. మీరు శివశక్తి పాండవ సైనికులు. మీరు మాయపై పూర్తిగా విజయాన్ని సాధించి జగత్ జీతులుగా అవుతున్నారు. ఇది అనాది అవినాశి డ్రామా. ఒక్క మీకే రచయిత మరియు రచనల జ్ఞానము సంపూర్ణముగా ఉంది. ఇప్పుడు మీరు మాయతో యుద్ధము చేస్తున్నారు. మాయకు వశమైతే ఇన్ని రోజులు చేసిన సంపాదనను అంతా పోగొట్టుకుంటారు. కావున చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఎప్పుడూ సమర్థుడైన తండ్రి చేతిని వదిలిపెట్టకూడదు. బాబా సమానంగా ప్రేమ సాగరులుగా, శాంతి మరియు సుఖ సాగరులుగా కావాలి. కర్మ, అకర్మ, వికర్మ గతులను తెలుసుకొని సదా శ్రేష్ఠ కర్మలనే చేయాలి. ఈ దుఃఖధామము నుండి బుద్ధి యోగాన్ని తొలగించి కొత్త ప్రపంచ స్థాపనను చేసే తండ్రిని స్మృతి చేయాలి. సతో ప్రధానముగా కావాలి. వరదానము: సదా ఉల్లాస ఉత్సాహాలలో ఉండి మనసు ద్వారా సంతోషపు గీతాన్ని గానము చేసే అవినాశి భాగ్యశాలి భవ. మీరు అవినాశి విధి ద్వారా అవినాశి సిద్ధులను ప్రాప్తి చేసుకుంటారు. మీ మనస్సు నుండి ఎల్లప్పుడూ వాహ్ వాహ్ అనే సంతోషపు గీతము మోగుతూ ఉంటుంది. మీరు అవినాశి భాగ్యవంతులు. మీ మనస్సులోనికి ఎప్పుడూ ఆర్తానాదాలు అన్నవి రానేరావు. స్లోగన్: ఏ సంకల్పాన్నైతే చేస్తారో దానికి అవినాశి గవర్నమెంటు స్టాంపును ముద్రించినట్లయితే ఆ సంకల్పము స్థిరముగా ఉంటుంది. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.